ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ మధ్య చాలా రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ బాడీ, యుఎన్ ఏజెన్సీస్లో స్పెషలైజ్ ఏజెన్సీ అనమాట. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇది మోస్ట్లీ షిప్పింగ్ చూస్తుంది. సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ ఆఫ్ ద షిప్స్, ఇలా రకరకాల డొమైన్స్లో అంతర్జాతీయంగా షిప్పింగ్ ద్వారా జరిగే వాణిజ్యం గురించి కూడా ఇది పట్టించుకుంటూ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉన్నాయి. దీనిలో సభ్యులు ప్రస్తుతం 174 దేశాలు. ఇండియా కూడా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్లో సభ్యురాలే. మనందరికి తెలుసు, అందరం చూసే ఉంటాం, టైటానిక్ అనే సినిమా 1912లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 1914లో అంతర్జాతీయంగా ఇలాంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఒక ఒడంబడిక చేసుకున్నారు. దాని పేరు సొలాస్, SOLAS, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ. సొలాస్ అంటే SOLAS, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ అని. సో అయితే ఇప్పుడు IMO మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం షిప్స్లో వాడే ఫ్యూయల్లో సల్ఫర్ కంటెంట్ను నియంత్రించడమే, సల్ఫర్ కంటెంట్ మీద క్యాప్ పెట్టడం అనమాట. సో యావరేజ్గా షిప్లో వాడే ఫ్యూయల్లో 3.5% సల్ఫర్ కంటెంట్ ఉంటుందంట. అయితే ఈ జనవరి 1, 2020 నుంచి కేవలం 0.5% మాత్రం, అంటే 0.5% మాత్రమే సల్ఫర్ కంటెంట్ ఉండాలని చెప్పి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ నియంత్రణ విధించింది. అయితే ఇక్కడ షిప్పింగ్ ద్వారా జరిగే ట్రేడ్ చాలా ఎక్కువ ఉంది. ట్రేడ్ వాల్యూ చూసుకుంటే వాల్యూమ్ చూసుకుంటే 90% అనమాట. అంటే ట్రేడ్ యొక్క విలువ చూసుకుంటే 80%, ట్రేడ్ యొక్క వాల్యూమ్ చూసుకుంటే 90%. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇండియా IMOలో ఎఫెక్టివ్గా తన పాత్ర పోషించట్లేదని. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు, యూరోపియన్ యూనియన్ యాజ్ ఎ గ్రూప్ తన యొక్క ప్రయోజనం కోసం IMOని బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇండియా మాత్రం పూర్తి స్థాయిలో IMO విషయంలో విఫలమవుతుందని వాదన. దీనికి ప్రధానమైన కారణం ఒకటి కూడా చూపిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి IMO హెడ్ క్వార్టర్స్ లండన్లో ఇండియా ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ని కూడా IMOలో పెట్టలేదు, ఒకళ్ళు అపాయింట్ కూడా చేయలేదన్నమాట. రెండో విషయం, IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎంటైర్ అరేబియన్ సీని పైరసీ జోన్గా, నో సేఫ్టీ జోన్గా ప్రకటించినప్పుడు ఇండియా తీవ్రంగా ఖండించలేకపోయింది. దానివల్ల ఇండియా పైన ఎంత ప్రభావం? ఒకసారి ఒక ప్రాంతాన్ని నో సేఫ్టీ జోన్గా ప్రకటిస్తే ఆ ప్రాంతం నుంచి రవాణా అయ్యే వాణిజ్యం మొత్తం మీద ఇన్సూరెన్స్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ వల్ల ఇండియా చేసే ఎగుమతులు, దిగుమతులు అన్నిటి మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉందన్నమాట. కానీ ఇండియా దీని గురించి ఏమీ చేయలేకపోయింది. దాంతోపాటు మనం చూస్తే ప్రపంచ అంటే షిప్పింగ్ వాణిజ్యంలో అమెరికా కంటే ఇప్పుడు చైనా ముందుకెళ్తుంది. కానీ ఈ విషయంలో చైనా కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది IMO విషయంలో. అండ్ IMO ఆయిల్ స్పిల్స్ గురించి కూడా చూస్తుంటుంది. అంటే మనకు తెలుసు, మన పెట్రోల్, ఆయిల్ ఇవన్నీ కూడా షిప్స్ మీద క్యారీ చేస్తూ ఉంటాం. ఆ ఆయిల్ లీక్ అయినప్పుడు ఆయిల్ స్పిల్ అవుతుంది అనమాట. ఆయిల్ స్పిల్ వల్ల మెరైన్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, పొరపాటున ఆయిల్ స్పిల్లో ఫైర్ వస్తే మొత్తం ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అవటం, కోస్టల్ ఏరియా మొత్తం డ్యామేజ్ అవటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దీనికి కూడా రకరకాల టెక్నిక్స్, IMO అప్రూవ్ అయిన టెక్నిక్స్, IMO అప్రూవ్ కాని టెక్నిక్స్ చాలా ఉన్నాయి అన్నమాట. దీనిలో బయో రెమిడియేషన్ టెక్నిక్స్, తర్వాత సార్బెంట్స్, సర్ఫ్ లాంటి సబ్స్టెన్స్ వాడి ఈ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవడం, డిస్పర్సెంట్స్ యూజ్ చేయటం, ఇట్లా ఆయిల్ స్పిల్స్ ఎరాడికేషన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మనకి ప్రిలిమ్స్లో ఆయిల్ స్పిల్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్తో పాటు ఆయిల్ స్పిల్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఆయిల్ స్పిల్స్ని తగ్గించవచ్చు అంటే స్కిమ్మర్స్ అంటే ఆ ఆయిల్స్ మొత్తం ఎత్తి పక్కన స్కిమ్ చేయటం అనమాట, స్కిమ్మర్స్ కానీ, తర్వాత బయో రెమిడియేషన్లో ఆయిల్ జాపర్ టెక్నిక్ కానీ, బయో రెమిడియేషన్ అంటే బ్యాక్టీరియా లాంటివి వాడి ఆయిల్ స్పిల్స్ని తీసేయటం, తర్వాత హాట్ వాటర్ వాడి హై ప్రెషర్ కూడా ఆయిల్ స్పిల్స్ని తగ్గించవచ్చు. సో ఆయిల్ స్పిల్స్ మీద ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ మీద ఈరోజు హిందూలో ఆర్టికల్ వచ్చింది.